వినండి. ఈయన గురించి చెప్పాలంటే ఫస్ట్ మేము వైఆర్‌డి బ్లాక్‌బెర్రీ ఫోన్‌లే అన్న సాంగ్ ఆయన వినిపించినప్పుడు చాలామందికి నచ్చల. ఇదేంటి సాంగ్ ఇలా ఉంది, సర్ర్ ఏంటి అది ఇదని చాలామంది చెప్తే నేను బాగా నమ్మాను. లేదంటే కొడతది సినిమా, ఆ సాంగ్ నమ్మండి నమ్మండి అంటే ఆ సినిమా చాలామంది అండి అప్పుడు ఆ సినిమా చేసినప్పుడు డైరెక్టర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానీ అందరికి వచ్చిన డౌట్ ఉండేదండి. దాని తర్వాత లేదంటే కైలాష్ గారు పాడితే బాగుంటుందని ఆ సినిమా, ఆ సాంగ్ అలా హిట్ అయింది. అండ్ బాబు రాంబాబు అన్న సినిమా అసలు సాంగే లేదు ఆ సినిమాలో, కేవు కేకలో. ఈయన ఒకరోజు గోల్కొండ హోటల్లో షూటింగ్ జరుగుతుంటే కేవు కేక అప్పుడు వచ్చారు. ఒక ట్యూన్ ఇవ్వాలండి మా క్లైమాక్స్కి సాంగ్కి. ఆయన ఏదో చేస్తుంటే నాకు నచ్చలేదు. దాని తర్వాత నేను చెప్పాను, అంటే మొహమాటం లేకుండా చెప్పేసి, అంటే చాలామందికి ఏంటంటే తీసుకోలేరు, నో అంటే తీసుకోలేరు. భీష్మ గారికి అలాగ ఉండదు. బాగాలేదంటే అవునా బాగాలేదు ఇంకోటి చేసేద్దాం అంటారు. అక్కడప్పుడు కూర్చుని, అంటే నేను ఫస్ట్ టైం నాకు బాగా గుర్తుండేది ఏంటంటే, అక్కడ గోల్కొండ రూమ్లో కూర్చుంటే మేము భోజనం చేసిన తర్వాత ఒక కబోర్డ్ ఓపెన్ చేసి ఆ కబోర్డ్ నుంచి బాబు ఓ రామ్ బాబుని స్టార్ట్ చేశారు. సో అది ఇంత పెద్ద హిట్ అయ్యి ఇవాళ కూడా ఎక్కడికైనా వెళ్తే సంగీత్స్లో కానివ్వండి ఎక్కడన్నా బాగా వినిపించే సాంగ్. సో నాకు కెరియర్ బెస్ట్ సాంగ్స్లో కమల గారు నిండు నూరేళ్ళ సావాసం అలా ఇచ్చారు. దాని తర్వాత 2 సాంగ్స్ మీరే ఇచ్చారు. అండ్ ఈ సినిమాకి వచ్చేటప్పుడు మా ఛాలెంజ్ ఏంటంటే డెఫినెట్గా మెలోడీస్, డెఫినెట్గా ఈ సాంగ్లు ఎరకొడతారని తెలుసు కానివ్వండి. మా ఇద్దరికి ఛాలెంజ్ ఏంటంటే ఆర్ఆర్. ఎందుకంటే ఇప్పటివరకు ఈయన చేసిన సినిమాలన్నీ కమర్షియల్ సినిమాలు, అది ఒక రకమైన ఇదండి. బట్ ఈ సినిమాకి ఏంటంటే ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్కి డెఫినెట్గా ఆ మ్యూజిక్ చాలా ఎర్కీగా ఉండాలి, మన ఏదో హాంట్ చేస్తూ ఉండాలండి. సో ఐ థింక్ మీ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు దిస్ గోయింగ్ టు బి బిగ్ ఛాలెంజ్. అంటే ఆయన ఛాలెంజ్ని చాలా స్పోర్టివ్గా తీసుకున్నాడు, ఇదిగా తీసుకునండి. డెఫినెట్గా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నా గురించి ఎంత రాస్తారో తెలియదు కానీ భీమ్స్ గారి గురించి మాత్రం 4-5 లైన్స్ ఎక్కువ రాస్తారు ఆయన, ఎస్పెషలీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్. అండ్ ఎప్పుడో రావాల్సిన సక్సెస్ ఇప్పుడు వచ్చింది. ఆయన నెవర్ లేట్, ఎప్పుడు లేదు. బట్ ఇంకా పెద్ద సక్సెస్ అయ్యి ఇంకా భారీ ప్రాజెక్టులు, పాన్ ఇండియా ప్రాజెక్టులు కూడా చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ భీమ్స్ గారు. అండ్ ఇప్పుడు మోస్ట్